ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే ప్రత్యక్షంగా ఈ గురుగీత అనేటువంటిది ఎంత మహావిశాలమైనటువంటి భావాలను బోధిస్తుందో దానిని మరొకసారి మననం చేసుకుంటూ, తుమ్మిదనేటువంటిది ఎప్పుడూ కూడా కమలాలయందే నివసిస్తూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి మకరందాన్నే సేవిస్తూ ఉంటుంది. అది వాటి యొక్క స్వభావం. అయితే తృప్తిగా పుష్పరసాన్ని పానం చేసిన తర్వాత అది ఆ పువ్వునందే ఉన్మత్తగా పడి ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని కోరేటువంటి ముముక్షువుల యొక్క స్వభావం కూడా అలాగే ఉండాలి అని తెలియజేస్తూ, అంతేకాదు మొదట సామాన్యమైనటువంటి అంటే ఆత్మరతిని పొందనటువంటి సామాన్య గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ తర్వాత తృప్తిని చెందరు. తర్వాత స్వస్వరూప జ్ఞానం లేనందువలన మరి అటువంటి అభిలాష కలిగినటువంటి వారు కోరినటువంటి ఫలితాన్ని ముందు గురువుల దగ్గర పొందక మళ్ళీ కూడా ఇంకా సద్గురువుల కోసం సత్తాను గురించి సారవంతమైనటువంటి సత్య పదార్థాన్ని, శాశ్వత తత్వాన్ని తెలియజేసేటువంటి గురువుల కోసం వెతుకుతూ ఉంటారు. చిట్ట చివరకు కట్ట కడపట ఏ గురువర్యుని చేత అయితే తన యొక్క జన్మ, కర్మ మరి బంధము అనేటువంటిది నశించిపోయేటువంటి పరమ జ్ఞానము అంటే జీవుడు దేవుడు అంటే జీవేశ్వరుడు, ఈశ్వరుడు జీవుడు ఐక్యస్థితి ఏదైతే అటువంటి తత్వం లభించిందో ఆ నిత్యశాంతి కలిగి ఉంటాడో అటువంటి వారినే ఆత్మగురువుగా చేసుకుని ఉంటారు. ఎక్కడైతే జీవేశ్వర ఐక్యము అనేది జరుగుతుందో ఆ జరిపించినటువంటి సుజ్ఞాన ప్రబోధకుడైనటువంటి ఆ యొక్క గురువును ఆత్మగురువుగా చేసుకొని అలాగే చేసుకోవాలి కూడా. లేకపోతే సందేహము అనేటువంటిది మళ్ళీ కలిగిందా, మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలు ఉంటాయి. నిస్సంశయంగా అటువంటి తత్వాన్ని పొందాలి అంటే అటువంటి ఆత్మగురువులే కావాలి అని తెలియజేస్తూ, అంతేకాదు సామాన్యులైనటువంటి కులగురువు మొదలైనటువంటి వారిని వదిలివేసి జ్ఞాన సంపన్నులైనటువంటి అన్య గురువులను ఆశ్రయించడంలో ఎటువంటి దోషము లేదు. మొట్టమొదట సామాన్యమైనటువంటి గురువులను పొందాం. తర్వాత ఇటువంటి స్వస్వరూప సాక్షాత్కారం చేయించేటువంటి సుజ్ఞానవంతమైనటువంటి జ్ఞాన మార్గంలో నడిపించగలిగినటువంటి ఆ గురువులను పొందడంలో ఒకరి నుండి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడంలో ఎటువంటి దోషము లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇక్కడ భ్రమర వృత్తాంతాన్ని గురించి మనం మర్చిపోకూడదు. మనం ఈ యొక్క 9 విషయాన్ని పోలికగా తీసుకున్నాం కదా. అది అనేక పుష్పాలలో సంచరించినప్పటికీ కూడా రసాన్ని మాత్రమే గ్రహిస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే ప్రతి పువ్వునందు వాలినప్పుడు ఆ పువ్వులో ఉన్నటువంటి రసాన్నే తీసుకుంటుంది. కానీ అది ప్రవేశించినప్పుడు కానీ అంటే ఆ పుష్పమునందు అది వాలినప్పుడు కానీ పుష్పము నుండి లేచిపోయేటప్పుడు కానీ ఏమాత్రము కూడా ఆ వాలినటువంటి అది మకరందాన్ని స్వీకరించేటువంటి పుష్పాన్ని ఎప్పటికీ చెరచదు. ఎందుకు? దాన్ని చెడగొట్టదు. ఆ పుష్పంలాగానే ఉంటుంది. అది సున్నితంగా వచ్చి దానిలో మకరందాన్ని స్వీకరించి అక్కడి నుండి వెడలిపోతుందే కానీ ఆ పువ్వు రేకులు తుంచివేయడం కానీ కేసరాలు రాల్చివేయడం కానీ ఇటువంటి చెడు పనులు 9 ఎప్పటికీ చేయదు. అలాగే దాని బుద్ధి యందు కూడా దాని బుద్ధి దేని యందు లయించి ఉన్నది? మకరందాన్ని త్రాగడంలో మాత్రమే దాని బుద్ధి లయించి ఉన్నది. అది తప్ప దానికి మరొక ధ్యాస లేదు. అదే ప్రకారంగా శిష్యులైనటువంటి వారు గురువుల దగ్గర జ్ఞానాన్ని మాత్రమే గ్రహించాలి. సామాన్యమైనటువంటి గురువుల వద్ద చేరాం మొట్టమొదట.
ఆయనకి అంత అనుభూతి లేదు అని తెలిసినప్పటికీ కూడా సామాన్యమైన గురువుల వద్ద చేరాం. వారు ఎంతవరకు బోధించారో అంతవరకే మనం తీసుకొని మనకు కావలసినటువంటి గురువు యొక్క అన్వేషణ అనేది కొనసాగించుకోవాలి. కానీ ఆ గురువుని గురించి వెళ్ళేటప్పుడు ఆయనకు ఏమాత్రము కూడా బాధ కలిగించకూడదు. ఆయనని ఇబ్బంది పెట్టడము, దూషించడము, తిరస్కార భావం చూపించడము, నిందించడము అనేటువంటిది ఎప్పుడూ చూపకూడదు. ఎందుకు? తను సత్యమైన విషయాన్ని అనుసరించడానికి మొట్టమొదటి బీజం వేసిన ఆయనే. అందుకని ఆయన పట్ల కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. అంతేకాని ఇక కలిగి ఉండాలి కదా అని ఆయన దగ్గరే ఉండి తన యొక్క జీవన సాఫల్యం అంటే తన యొక్క ఆత్మానురతి అనేది మరిచి పరిమితమైనటువంటి జ్ఞానానికి లోబడి మాత్రం ఉండకూడదు. కానీ తను వెళ్ళిపోతున్నాను కదా అని ముందున్నటువంటి గురువుని నీకు ఇంత మాత్రమే తెలుసా, ఇదే తెలుసు అన్నట్లయితే నేను ఇంత వస్తు సముదాయాన్ని నీకు ఇచ్చేవాడిని కాదు. ఇటువంటి విషయాలన్నీ కూడా తీసేసుకున్నావు కదా, మరి ఇప్పుడు నా వస్తువులు నాకు ఇవ్వమనో, లేదా నువ్వు ఇంత చేతగాని వాడేవనో, సమర్థత లేనప్పుడు అన్ని వేషాలు భూషణాలు ధరించుకొని గురువునని ఎందుకు చెప్పుకుంటున్నావనో, ఇటువంటి నిందాపూరితమైనటువంటి వచనాలను వచించి కర్మను మూటగట్టుకోకూడదు. అంటే బాధ కలిగించకూడదు. వదిలిపోయేటప్పుడు నిందించకుండానే ఆయన చేసినటువంటి ఆ యొక్క అంటే ఆయన చూపినటువంటి ప్రతి ఒక్క గురువు చూపించేటువంటి దయకు, ఆయన చెప్పేటువంటి జ్ఞాన మార్గానికి భౌతికమైనటువంటి వస్తు సంపదలకు కొల్లలుగా పోసినా కూడా ఎప్పటికీ సమానం కాదు. ఎందుకు? జ్ఞానము అనేటువంటిది లేశ మాత్రమే అయినా ప్రాపంచిక సంబంధమైన వస్తుతతి కొండంత వారాసులుగా ఉన్న ఆ లేశ మాత్రమైన జ్ఞానానికి ఇది సమానం కాదు. కాబట్టి తన యొక్క ఉద్ధతిని చూపించుకోవడం కోసం తను సమర్పించుకున్నాడు కానీ గురువు అదితే ఇదితే అని చెప్పలా. సరే ఆయన చెప్పాడో ఈడివి ఇచ్చాడు. ఈ శిష్యుడు వెళ్ళేటప్పుడు ఆ గురువుని బాధించకూడదు, నిందించకూడదు అని అంటే ఆ నేర్పినటువంటి విద్య పట్ల తను ఉన్నప్పుడు ఇచ్చినటువంటి గురువు పట్ల కృతజ్ఞత అనేది ఎప్పటికీ కలిగి ఉండాల్సిందే. అంటే మనం 5వ తరగతి చదివి వెళ్ళిపోయి మనం డిగ్రీ స్టూడెంట్ అయినా, లేదా మనం ఇంకా కూడా ప్రొఫెషనల్ కోర్సులో చాలా ఉద్ధతులమై ఉన్నప్పటికీ కూడా మనకు 5వ తరగతి నేర్పించినటువంటి మాస్టర్ని మనం అవమానించడం ఎటువంటి తెలియగలిగిన పని? అలాంటిదే ఇది కూడా అని చెబుతూ, అయితే తనకు ఆత్మశాంతిని కలుగజేసిన వారిని పరమ గురువుగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే తన యొక్క ఆత్మ అనేటువంటిది దేహాంతర్గతంగా ఉండేటువంటి ఆత్మ పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు కాదు. ఈ ఆత్మ వేరే రెండోది కొత్తది ఎక్కడి నుండి రాలేదు, ఆ పరమాత్మ వస్తువే. నీకు తెలియని కారణం చేత ఆత్మనో జీవుడనో శరీరమనో ఇలా భిన్నాలుగా అనుకుంటూ దిగజారుతూ ప్రాపంచిక స్థితిలోకి పడ్డావు. అంతకమించి ఇక్కడ ప్రాపంచకము అనేది ప్రత్యేకంగా లేదు, సర్వము ఉన్నది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనే నీ అనుభవానికి వచ్చేదాకా కూడా ఆ వచ్చేటట్టు చేసేటువంటి పరమ గురుని మాత్రమే నువ్వు ఆశ్రయించాలి అని చెబుతూ, అంతేకాదు జనక చక్రవర్తి అనేక గురువులను కూడా ఆశ్రయించాడు. మిథిలా పట్టణము అన్నప్పుడు విదేహరాజు నీమి యొక్క కుమారుడు ఆయన జనకుడు ఏం చేశాడు అంటే విదేహునికి పుట్టినవాడు కాబట్టి విదేహ చక్రవర్తి అని చెప్పబడ్డారు. ఇక్కడ నీమి యొక్క శరీరాన్ని ఒక అంగాన్ని మదిస్తే తొడను ఈ జనక చక్రవర్తి అనేవాడు పుట్టాడు అని మనకి శాస్త్రవచనం. దాని ప్రకారం ఈ జనకుడు ఈ యొక్క ఆధ్యాత్మిక పరిశీలన యందు ఆత్మ సాక్షాత్కార విషయమందు ఈ పరమాత్మ సర్వవ్యాపకము అనేది సత్యమే అని అనుభవానికి వచ్చేటంత వరకు కూడా ఆయన అనేకమైనటువంటి సమావేశాలు, సభలు, జ్ఞాన చర్చలు ఇటువంటివి ఎన్నో కొనసాగించాడు. ఎంతో మంది సామాన్యమైనటువంటి గురువులను ఆశ్రయించి కూడా చిట్ట చివరకు అష్టావక్రుడు అనే మహాముని చేత ఆయన ఆత్మసాక్షాత్కారము అంటే ఎవరికి వాళ్ళకే స్వాత్మ సాక్షాత్కారము.
ఎవరి శరీరమునందు అంతర్గతమై సర్వవ్యాపకమై సర్వ చైతన్యవంతమై జడాన్ని కూడా కదిలించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి స్వాత్మ ఏదైతే ఉన్నదో దాన్ని సాక్షాత్కరింపజేసుకోగలిగినటువంటి స్థితిని అష్టావక్ర మహాముని ద్వారా ఆయన తెలుసుకొని ఎప్పుడైతే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతో ఏకీభవించినటువంటి స్థితి తెలిసినప్పుడు మాత్రమే ఆ అష్టావక్ర మహామునిని ఆత్మగురువుగా అప్పుడు అంగీకరించాడు. అంతవరకు ఆయన గురువులను సేవిస్తూనే ఉన్నాడు, ఎవ్వరినీ నిందించలా. ఆయనకు తగినటువంటి సమాధానం రాకపోయినా సరే వచ్చిన వాళ్ళని సత్కరించి పంపించాడే కానీ ఆయన ఎవ్వరినీ నిందించలేదు. ఆయనకి ఎక్కడ ప్రాప్తం ఉన్నదో అటువంటి మహాముని అష్టావక్రుడు ఆగమనం చేత ఆయన యొక్క ఉపదేశ భాగ్యము చేత ఈయన తన యొక్క స్వస్వరూపాన్ని సందర్శించి అప్పుడు మాత్రమే అష్టావక్రుణ్ణి ఆత్మగురువుగా చేసుకున్నాడు అనేటువంటి చేసుకొని అప్పుడేం చేశాడు, పరమశాంతిని పొందాడు అని తెలియజేస్తూ వందే గురు పదద్వంద్వం వాంగ్మనోతీత గోచరం శ్వేత రక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. గురువర్యుని యొక్క చరణద్వంద్వము అంటే పాదాలు రెండు, అంటే పాదయుగలము, రెండు పాదాలు కూడా మహాదివ్య కాంతితో కూడి ఉంటాయంట. మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా పదాల వద్దకు పోవాలి అంటే పాదాలను ఆశ్రయించాల్సిందే. పాదాలను ఆశ్రయించినటువంటి వారికే ఆ పదార్థం యొక్క పదాల యొక్క అర్థము అనేటువంటిది తెలుస్తుంది. ఆ అర్థము తెలిసినప్పుడే వాడు జ్ఞాన మార్గం యందు పయనించగలుగుతాడు. అందుకే శ్రీ గురుదేవుని యొక్క చరణ ద్వంద్వము ఏ పాదయుగలి యందు వాడు తన యొక్క అహంకారాన్ని అణిచివేయాలి అంటే ఆ గురుదేవుని యొక్క పాదాల యందు అంటే తన స్థానాన్ని భూమిపై పడేయాలి. తను ఏదైతే ఏమీ తెలియలేనటువంటి ఆకాశానికి పెంచేసుకున్నాడో, నేను నా పేరు ఇది, నేనింత, నేనంత, నా చదువు ఇంత, నా ఉద్యోగం ఇంత, నా అభివృద్ధి ఇంత అని తనకు తనే అనేక రకాలుగా లెక్కలేసుకొని మస్తిష్కంలో ఇంత పూర్తి చేసి పెట్టుకున్నటువంటి దర్పము అహంకారము ఏదైతే ఉన్నదో అది మొత్తం తెచ్చి గురు చరణాల వద్ద పారబోసేయాలి. అట్లా పోసి పడేయాలి. పోసి పడేసినప్పుడు మాత్రమే వాడి అహంకారం దిగజారుతుంది. అహంకారము అనేటువంటి అజ్ఞానం ఎప్పుడు నశించిందో గురు పదం అంటే అప్పుడు గురువు యొక్క వాగేంద్రియం ద్వారా వెలువడేటువంటి ప్రతి ఒక్క అర్థము కూడా సౌభాగ్యవంతమవుతుంది అని చెబుతూ, అది ఎట్లా అంటే ఆ గురుదేవుని యొక్క పాదాలు మహాకాంతితో దీపిస్తాయి. ఆ యొక్క అహంకారం పోయి అజ్ఞానం నశించినప్పుడే వీడికి జ్ఞానం అనే నేత్రం వికసిస్తుంది. అప్పుడు దివ్యమైనటువంటి కాంతి కనపడుతుంది. కాంతి అంటే దాన్ని ప్రతి దాన్ని కూడా ఊహించుకునేటప్పుడు వస్తు రూపంలోకి చూసుకోవద్దు. మానసికమైనటువంటి విషయాన్ని మనం అనుసరిద్దాం. ఆ విధంగా మహాదివ్య కాంతితో కూడింది కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క పాదద్వంద్వము ఇది ఎలా ఉంటుంది అంటే శ్వేతరక్త ప్రభామిశ్రితమైనది, అంటే తెలుపు ఎరుపు రంగుల్లో ఉంటుంది. ఏ విధంగా అంటే విషయం అనేటువంటిది పుట్టించడం రజోగుణము ద్వారా, దానిని శ్వేతము అంటే తెలుపు రంగులో ఉండేటువంటి సత్వగుణము యొక్క ప్రాముఖ్యత ద్వారా ఆ పుట్టినటువంటి గొప్పదైనటువంటి జ్ఞానము అనే దానిని పోషించుకోవటం, దానిని అభివృద్ధి చేసుకోవడం అనేటువంటిది శ్వేతరక్త ప్రభా మిశ్రితమై ఉంటుంది శ్రీ గురుదేవుని యొక్క పాదద్వంద్వం. ఒకటి ఎర్రగా ఒకటి తెల్లగా ఎందుకున్నది అంటే రజోగుణము నుండి పుట్టినటువంటి జ్ఞానము అనేటువంటి లేశమాత్రమైనటువంటి బిందువు సత్వగుణము చేత పోషింపబడి ప్రభావవంతమై అది ఏ గుణాతీత స్థితి అయితే ఉన్నదో దానిని చేరుకోగలిగినటువంటి స్థితిని పొందింపజేసేటువంటిదే శ్రీ గురుదేవుని యొక్క పాదయుగలం చరణ కమలాలు అని చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా ఏమై ఉంటుంది, అది కేవలం జ్యోతిస్వరూపమై ఉంటుంది. అంటే ఆ పాదాలను ఆశ్రయించినటువంటి వాడు జ్యోతి అంటే అజ్ఞానాన్ని అంధకారాన్ని పారద్రోడేసుకుంటాడు. కేవలము వెలుగు మాత్రమే ఉంటుంది, ప్రకాశం. అక్కడ మనం ఏది చూడాలనుకుంటామో మనకు అక్కడ కనబడేటువంటి ప్రకాశవంతమైనటువంటి సౌకర్యం ఏర్పడుతుంది. అదే జ్యోతి స్వరూపము. లేక శ్వేతరక్తాలు అని చెప్పడం చేత సత్వరజోగుణాలనే చెప్పబడుతూ ఉంది. ఏ విధంగా అంటే ఇక్కడ ఎరుపు తెలుపు అని చెప్పారు కదా,
ఆ చెప్పిన దాన్ని సత్వగుణమని, తెలుపు ఎరుపు రజోగుణము అని చెప్పబడుతుంది. అయితే అక్కడ మరి గుణత్రయాలు అని చెప్తున్నారు కదా, ఇక్కడ 2 గుణాలను గురించే వివరిస్తున్నారు అని అంటే అక్కడ తమస్సు అంటే అంధకారం అనేది లేదు. ఎందుకు లేదు? వాడు పడిందే పోయి పృథ్వీ మీద పడ్డాడు. పృథ్వీ సర్వాన్ని భరించగలదు. ఆ పృథ్వీతత్వమయము శ్రీ సద్గురు పాదద్వంద్వము. దాని మీద పడినప్పుడు వాడి అహంభావంతో అహంకారంతో ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా నశించిపోతే వాడు జ్ఞానోదయమైనప్పుడు కంటికి అంతా కూడా ఏ మానసికమైనటువంటి కన్ను అయితే ఉన్నదో ఆ జ్ఞాన నేత్రము అనేది అలా తెరవబడుతుంది. తెరవబడినప్పుడు అక్కడేముంటుంది? ఇక అంధకారము, తమస్సు అనేది లేదు. ఇక తమో గుణానికి అక్కడ అవకాశం లేదు. అయితే ఈ 3 గుణాలను కూడా సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలను కూడా అతిక్రమించినటువంటి తేజస్సు అనేటువంటిది ఆ తేజో రూపమే శ్రీ సద్గురు రూపము అని చెబుతూ ఇది జడములైనటువంటి వాక్కునకు మనసునకు కూడా అందనటువంటి స్వస్వరూప జ్ఞానానికే గోచరిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడేటువంటి మాటను కూడా జడమనే చెప్తూ ఉన్నారు. మనం సంకల్పించేటువంటి మనస్సు కూడా జడమనే చెప్తూ ఉన్నారు. ఇట్లా ఈ 2 కూడా అంటే కదలనటువంటివి. వాక్కు రావాలన్నా, మనసు సంకల్పించాలన్నా లోపలున్నటువంటి అతి విస్తారమైన సర్వవ్యాపకమైన చైతన్యం యొక్క సత్తా మాత్రము చేతనే వాక్కు నుండి మాట వెలువడుతోంది. మనసు జడమైనటువంటి దానికి సంకల్పాలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. ఆ చైతన్యం యొక్క సత్తా మాత్రము చేతనే ఇవి కలుగుతూ ఉన్నాయి, లేకపోతే ఇవి జడాలే. అయితే ఆ మనసుకి ఆ వాక్కుకి ఆ చైతన్య సత్తా లేకపోతే ఆ మనసుకి వాక్కుకి కూడా మరి అందనటువంటి ఏంటది? స్వస్వరూప జ్ఞానానికే గోచరిస్తుంది. సద్గురు రూపం, తేజో రూపం దేనికి గోచరిస్తుంది? స్వస్వరూపాన్ని పొందేటువంటి జ్ఞానం ఏదైతే వీనిలో వికసితమైందో దానికి మాత్రమే కనబడుతుంది. వాటిని గురించి అన్ని విషయాల గురించి కూడా అప్పుడు తెలుస్తుంది. అంటే సర్వత్రా జ్ఞానవంతుడై ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ శివశక్తి అనగా సర్వహరణ శక్తి, సర్వాన్ని కూడా హరించేటువంటి శక్తి. సర్వము అంటే ప్రాపంచకమైన శరీరము మొదలుకొని దృశ్యం యావత్తు కూడా హరించిపోయేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే శివశక్తి అని చెప్పబడుతూ, అంతేకాదు సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయాలకు కూడా కారణమైనదేంటి అంటే శివశక్తి. శివము అంటే కళ్యాణకారకము, శక్తి అంటే చైతన్యవంతము. ఇటువంటి ఏదైతే శుభకరమై కళ్యాణకారకమై మంగళప్రదమై ఉండి మరి చేతనావంతమవుతుందో అదే శివశక్తి స్వరూపము. సకల పాపాలను అజ్ఞానాన్ని కూడా ధ్వంసం చేసేటువంటి కేవల చైతన్యం యొక్క స్వరూపమే అయ్యున్నది. ఇక్కడ ఏమి నశించిపోతుంది అంటే యాతావాత మీద అజ్ఞానము అహంకారమే నశించిపోతుంది. ఆ అజ్ఞానాన్ని నశింపజేసినప్పుడు ఇంకా ఏం మిగులుంటుంది? అజ్ఞానం పోగా మిగిలేటువంటిది సర్వానికి చేతనాన్ని కలిగించేటువంటి చైతన్యము మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే తన యొక్క రూపం ఏమై ఉంటుంది అంటే చైతన్య స్వరూపమే అయి ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క అంటే చరణద్వంద్వాన్ని ఎవరైతే ఆ పాదాలను చక్కగా శ్రద్ధగా భక్తితో ఆశ్రయిస్తారో, అంటే ఎందుకు ఏ పాదాలను? శ్రీ గురుమూర్తి యొక్క పాదాలు. ఆ గురుమూర్తి ఎటువంటి వాడు? పరబ్రహ్మ స్వరూపుడే. అంటే ఆ పరబ్రహ్మను మనం నేరుగా చూడలేం కాబట్టి చూపించడానికి కారకమైనటువంటి దేహాన్ని ధరించి భూమిపై అవతరించి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నించేటువంటి సద్గురు స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క చరణద్వంద్వము ఎప్పుడైతే పాదాలు పట్టాడో వీడి అహంకార అభిజాత్యాలు అభిమానాలు సర్వం నశించిపోతాయి. ఆ నశించిపోగా ఇంకా మిగులుతుంది ఒకటి. ఏంటది? కేవలము జ్ఞానాత్మకమైనటువంటి ప్రకాశ స్వరూపమే మిగులుతుంది. ఆ మిగిలినటువంటి వాడికి మిగులుతుంది, కనబడుతుంది. ఆ కనబడేటువంటి జ్ఞానాత్మకమైనటువంటి ప్రకాశ స్వరూపం ఏదైతే ఉన్నదో
ఆ స్వరూపమైనటువంటి దానినిగా, అంటే నేను ఇప్పటిదాకా వేరు అనుకున్నాను, ఈ సర్వంలో ప్రకాశించేటువంటి తేజస్సు అంశ ఏదైతే ఉందో అదే నేను అని అప్పుడు తనను తానుగా అనుకొని భావిస్తాడు. ఆ భావించడాన్ని తలచి తలచి అది అక్కడే స్థిరపడి ధ్యానంగా మారిపోతుంది. అట్లా ధ్యానించగలిగినటువంటి, అంటే ఏ విధంగా కేవల జ్ఞానాత్మకమైనటువంటి ప్రకాశ స్వరూపమైన దానిగా భావించి ధ్యానిస్తూ ఉంటాడు. అలా ధ్యానించినప్పుడు ఆ తత్వాన్ని బోధించినటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క పరమ ఉత్కృష్టమైనటువంటి పదద్వంద్వం ఏదైతే ఉన్నదో, అక్కడ మనకి మొట్టమొదట అజ్ఞానాన్ని నశింపజేసినటువంటి స్థానం ఏది? శ్రీ గురు పాదాల యొక్క స్థానం. ఆ స్థానం ద్వారానే మన అహంకారము, అజ్ఞానము, అంధకారము సర్వం నశించి సర్వం ప్రకాశ రూపంగా మారడానికి కారణం, మనల్ని మనం ఎప్పుడైతే పడవేశామో, అహంకారము అనేటువంటిది పూర్తి అక్కడ వదిలివేశామో, అప్పుడు మనకి పరమ ఉత్కృష్టమైనటువంటి ఆ పదద్వంద్వము పరమ ఉత్కృష్టమైనటువంటి స్థానాన్నే చూపించింది. అంతకంటే ఉన్నతమైనది, అంతకంటే ఊర్ధ్వమైనది, అంతకంటే అభివృద్ధి చెందినటువంటి పదం మరొకటి లేదు. ఆ తత్వాన్ని అది ఏమై ఉన్నది అంటే శ్రీ గురుదేవుని యొక్క పరమ ఉత్కృష్టమైనటువంటి పాదద్వంద్వం లేదా పదద్వంద్వం. ఏమది అంటే పదం అంటే అహం బ్రహ్మస్మి, అవి కూడా రెండే. అసలు నేను అనబడేటువంటి వస్తువేమి లేదు, సర్వము బ్రహ్మస్వరూపమే. ఇంకెంతకంటే ఆ పదం ద్వారా మనం అనుసరించిపోయినప్పుడు మనము కూడా అదే అయ్యి ఉంటాం. అటువంటి స్థితిని పొందగలిగినటువంటి ఆ పదద్వంద్వాలు, ఆ పాదద్వంద్వాలు అంటే ఆ పాదాల యొక్క ఆ రెండు పాదాలు, ఆ వాగేంద్రియం ద్వారా వెలువడినటువంటి పదాలు, వీటి ద్వారా మరి సర్వాత్మకమైనటువంటి శాశ్వత నిత్య నిరతిశయానందమైనటువంటి ఆనందాన్ని పొందింపగలిగేటువంటి స్థానాన్ని పెంపొందింపజేసేటువంటి జ్ఞానం కోసము, ఆ స్థానం యందు స్థిరపడగలిగినటువంటి ఉన్నతమైన అకలింకితమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానస్వరూపము, ఆ జ్ఞానం కోసమే నేను శ్రీ సద్గురుదేవుని నేను ఎల్లవేళలా కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని యొక్క పాద పద్మయుగము అంటే ఆ రెండు పాదాలపై తన యొక్క అహంకారాన్ని ఎవడైతే నిర్ద్వంద్వంగా నిరహంకారంగా వదిలివేసుకుంటాడో, అప్పుడు దాని ద్వారా వాడు పరమాత్మ తత్వాన్ని పొందుతాడు. అంటే ఆ పాద పద్మాల యుగాలను ఏ విధంగా భావించాలి, ఆ భావన ద్వారా ఏం పొందుతాడు అనే విషయాన్ని గురించి ఈ విధంగా వర్ణిస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.